కాబట్టి మీ నోటి వెంట మరణాపేక్షను ఎప్పుడు రానియొద్దు. ఆ పదమే పలకొద్దు. కన్నబిడ్డల్ని కూడా చావరా చావరా చావవే చావవే అనే శాపవచనాలు కూడా పలకూడదు. కట్టుకున్న భర్తను గాని భార్యను గాని ఎవరిని కూడా మరణాపేక్షకుతో కూడిన మాటలు మాట్లాడకూడదు. అది జరిగితే కంటిన్యూ అయితే సడన్ గా ఒకరోజు అది జరిగి తీరింది. ఏముందిలే అనుకుంటారు, మాటేగా అనుకుంటారు. కానీ వాక్కుకి ఎంత పవర్ ఉందో తెలుసా నీకు? దేవుడు ఈ విశ్వమంతటిని నిర్మించింది తన వాక్కు ద్వారా. నేను ఒక మంచి పాట పాడితే మీ హృదయాలు తేలికైపోతాయి. ఆ పవర్ ఎక్కడుందో తెలుసా? వాక్కులో ఉంది. పాట అంటే ఏంటి? ధ్వని. ఆ శబ్దానికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? చాలా మెంటల్ ప్రెజర్తో వచ్చి కూర్చుంటావు. ఒక మంచి పాట ఎత్తుకొని పాడితే నీ హృదయం తేలికైపోతుంది. ఎలా సాధ్యం? దానికి వాక్కుకు ఆ శక్తి ఉంది, ధ్వనికి ఆ శక్తి ఉంది. అందుకే నువ్వు పలికే అనుకూల ధ్వని ఆశీర్వాదాన్ని తీసుకొస్తే ప్రతికూల ధ్వని నాశనాన్ని తెచ్చిపెట్టిద్ది. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎంతమంది వింటున్నారో, మీరు ఎలాంటి వాక్ రిలీజ్ చేస్తున్నారో ఒక్కసారి పరిశీలించుకోండి. నీవు పలికే శుభవాక్కు ద్వారా దేవుడు కదులుతాడు, దుర్వాక్కు ద్వారా దయ్యం కదులుతుంది. అందుకే సాధ్యమైనంత వరకు మీ నోట శుభవచనము అనుకూల వచనమే పలకండి అన్నాడు బైబిల్లో.